నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కేసీఆర్కి చెడిందా? సో ఎందుకంటే ఢిల్లీలో జరిగిన ధర్నాలో కేసీఆర్ గారు కనిపించలేదు, అసలు బీఆర్ఎస్ నేతలే కనిపించలేదు. మరి ఏమైంది? సో ఈ విషయాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూసినట్టయితే ఢిల్లీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు, కానీ ఆ ధర్నాలో వివిధ పార్టీల నుంచి అయితే మద్దతు అయితే దొరికింది. కానీ ఎప్పటి నుంచో అంటే వాళ్ళిద్దరి మధ్యన స్నేహ సంబంధాలు బాగున్నాయని చెప్పిన ఒక కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మధ్యన చెడిందని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు హాజరు అవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కరినైతే కూడా కనిపించలేదు ఢిల్లీ ధర్నాలో. మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే లేదేమో, చెడిందంటారు. బీఆర్ఎస్ లేదేమో. ఓకే. అంటే బీఆర్ఎస్ ఇవాళ పార్లమెంట్లో ఖాళీ అయిపోయింది. ఇది లోక్సభ సభ్యుల్లో మనం చూసాం. గెలిచిన 17 మందిలో ఒకళ్ళు మజ్లీసు, మరి మిగతా వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ పనిచేసుకున్న దీంట్లో బీఆర్ఎస్ ఇవాళ జీరో. ఇలాంటి పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ అక్కడికి రాలేదా? కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి చెడిందంటే కేసీఆరే జగన్, జగనే కేసీఆర్. చెడే అవకాశం లేదు. ఇప్పుడు కేసీఆర్కి జగన్కి చెడదు, ఇద్దరూ చెడిపోయారు. ఇవాళ వాళ్ళిద్దరూ కూడా అంటకాగి రెండు పార్టీలని చెడగొట్టిన పరిస్థితి. ఎవరి పార్టీ వాళ్ళు చూసుకుంటే, ఎవరి రాష్ట్రంలో వాళ్ళు పరిపాలన చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ ఎంటర్ కావటం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అక్కడ తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడమో, చంద్రబాబుని అక్కడ ఇబ్బంది పెట్టడమో, ఆయన ఓటమి కోసం జగన్మోహన్ రెడ్డికి శాయశక్తుల అండదండలు కేసీఆర్ ఇచ్చాడని, ఆర్థిక పరంగా కావచ్చు, ఇంకా మిగతా విషయాల్లో కావచ్చు, ఈ బంధం ఏది కేసీఆర్ జగన్ బంధం ఇవాళ రెండు పార్టీలకి ఈ పరిస్థితికి కారణమైంది. రెండు చోట్ల అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి, ఇద్దరికీ ముఖ్యమంత్రి గిరీలు ఇవాళ కోల్పోయిన పరిస్థితి, ఊడగొట్టిన నాగళ్ళు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ మరీ పతనమైంది. ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్తో పోల్చుకుంటే బీఆర్ఎస్ మరీ ఎందుకు పతనమైంది? ఇవాళ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ కోసం పుట్టిన పార్టీ 3వ స్థానానికి పడిపోవటం అనేది, కాంగ్రెస్ బీజేపీ ఇవాళ నువ్వా నేనా అనుకుంటున్న దీంట్లో వాళ్ళేంటి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పంచుకున్నారు. ఒకళ్ళు 8, ఇంకొకళ్ళు 7, 6 ఇట్లా గెలిచిన దీంట్లో మరి ఒక్కటి కూడా బీఆర్ఎస్ గెలవలేదంటే కేసీఆర్ ఎలా జగన్ని నమ్ముకుని జగన్ కోసం తన పార్టీని తను పతనం చేసుకున్నాడో కళ్ళ ముందు కనపడతారు. ఇప్పుడు ఇప్పటికైనా జగన్తో బంధం తెంచుకుంటే మరి బీఆర్ఎస్కి బతుకుంటుంది అనమాట. ముందు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా, ఎవరక్కడ హాజరయ్యారు? అక్కడ బీజేపీ వ్యతిరేక పక్షాలు వచ్చాయి. ఏంటి, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, రామ్ గోపాల్ యాదవ్, లేకపోతే డిఎంకే, అన్నా డిఎంకే, తంబిదురై వాళ్ళు, ముస్లిం లీగ్ వహీద్, అబ్దుల్ వహీద్, ఇలా టీఎంసీ, లేదు ఆప్ కూడా ఒక ఎమ్మెల్యే, వీళ్ళంతా కూడా ఎవరు, ఇండియా కూటమి పార్టీలు, మిత్రపక్షం. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ హాజరైన నేపథ్యంలో మరి బీఆర్ఎస్ ఎందుకు హాజరవ్వలేదు? మోడీ కోపం వస్తుందనా? రైట్ సార్, ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటంటే ఎక్కడ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తున్నాము, లేకపోతే మద్దతు పలుకుతామని చెప్పేసి అంటున్నారని వార్తలు వస్తున్నాయి. దానికోసం అంటే ఒకవేళ కవితకి బెయిల్ దొరకదేమో అని చెప్పేసి అందుకే దీనికి హాజరు కాలేదని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. దానికోసమే ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు. మరి ఇవాళ 4 నెలలు అవుతుంది కవిత జైలుకి వెళ్ళి కూడా, 5వ నెల నడుస్తున్న దీంట్లో కవిత ఎప్పటికి బయటకు వస్తుంది? ఇప్పుడు వీళ్ళు గనక జగన్మోహన్ రెడ్డి ధర్నాకి వెళ్తే ఇక కవిత పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇలాంటి ఒకవైపేమో విలీనం చర్చలు జరుగుతున్నాయి, మరోవైపు కవిత బయటికి రావాలా, అవినీతి కుంభకోణాల్లో కేసీఆర్ చిక్కుకుపోయిన పరిస్థితిలో విలవల్లాడుతున్న దీంట్లో ఏది, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం, కాళేశ్వరం పైన మరి విచారణ, విద్యుత్ కొనుగోళ్ల పైన విచారణ, పిసి ఘోష్ కమిటీయో లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి కమిటీయో, నరసింహారెడ్డి మారిన నేపథ్యంలో కొత్త జస్టిస్ ఇవాళ దానికి నాయకత్వం వహించే పరిస్థితి. అటు విచారణల్లో కేసీఆర్ ఆయన ప్రభుత్వం, ఇటు జైల్లో కవిత, కుటుంబ సభ్యులు. ఇప్పుడు జగన్ కోసం ఇంకా వీళ్ళు మళ్ళా ధర్నా చేయలేదని నువ్వు అడిగితే
ఇవాళ కేసీఆర్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిగా నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ ధర్నా ఎందుకు చేశాడు, దాని ద్వారా ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటి? ఇప్పుడు అఖిలేష్ యాదవ్ అక్కడ ధర్నాకి రావడం వల్ల జగన్కి మేలా కీడ? రేపో మాపో జగన్ బెయిల్ రద్దు అయిందనుకో, రేపో మాపో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాల్సి వచ్చిందనుకో, అంటే బీజేపీ బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళని పిలిపించుకున్నాడా? ఆయన నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నేను అటు ఇండియా కూటమిని పిలిచాను, ఇటు ఎన్డీఏ కూటమిని కూడా పిలిచాను, అన్ని పార్టీలని పిలిచాను. అంటే ఎన్డీఏ కూటమికి పిలిచిన వాళ్ళు హాజరు కాలేదంటే ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డిని కనుక తీసుకున్నట్లయితే ఈ పరిస్థితుల్లో ఏంటి, అడకత్తెరలో పోక చెక్కలా మారారు జగన్మోహన్ రెడ్డి. ఎలా అటు ఎన్డీఏ నొక్కిందనుకో జైలుకి వెళ్తాడు, ఇటు ఇండియా కూటమి అతనికి మద్దతు కోసమా భయంతో పెట్టిన ధర్నాగా అది కనపడింది. ఢిల్లీ ధర్నా రేపొద్దున తన బెయిల్ రద్దు అయితే తను జైలుకి వెళ్లాల్సి వస్తే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమమో లేకపోతే ఈ పార్టీల మద్దతు కూడగట్టుకోవటం కోసం పెట్టినట్టుగా ఉంది తప్ప ఉనికి కోసం జగన్మోహన్ రెడ్డి ఆరాటపడుతున్నాడు. తన ఉనికి కోసం, తన పార్టీ ఉనికి కోసం జగన్మోహన్ రెడ్డి ఆ ధర్నా, అక్కడ కార్యక్రమాలు. ఇక్కడ ఉనికి కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్. ఇవాళ లోక్సభలో ఉనికి లేదు, రాజ్యసభలో ఉన్నాళ్ళు కూడా పార్టీ మారారు. కేశవరావు అసలు రిజైన్ చేశాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన పరిస్థితి. ఒకటేమో ఉనికి కోసం పోరాడుతోంది, ఇంకోటేమో అసలు ఉనికిని అదే గల్లంతు చేసుకుంది. ఏంటి, పేరులోనే తెలంగాణ ఎత్తేసుకున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి వాళ్ళ ఉనికి వాళ్ళు కోల్పోతే ప్రజలు ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ ఉనికే లేకుండా చేసిన పరిస్థితి. ఇప్పుడు ఇక ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకోవటం, ఒకళ్ళ కన్నీళ్లు ఇంకొకళ్ళు తుడుచుకోవటం. ఇవాళ కేసీఆర్ ఈ పరిస్థితికి ఎవరు సానుభూతి పొందే ప్రయత్నం, సానుభూతి చూపే అవకాశం కూడా లేకుండా పోయిందంటే సానుభూతికే వీళ్ళిద్దరూ ఎందుకు అనర్హులయ్యారు? స్వయంకృత అపరాధాలు, వాళ్ళు చేతులారా చేసుకున్న తప్పిదాలు. జగన్మోహన్ రెడ్డి చేసింది అదే, కేసీఆర్ చేసింది అదే. కేసీఆర్ ఏమో తన కుటుంబాన్ని ముందు పెట్టి కొడుకు, అల్లుడు, కూతురు ఇలా కుటుంబ పార్టీ అనే ముద్ర వేసుకుని కుంభకోణాల్లో కూరుకుపోయారు. కాళేశ్వరం కుంభకోణం, విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం, భద్రాద్రి కుంభకోణం, యాదాద్రి పవర్ ప్లాంట్ ఒక కుంభకోణం, నెక్స్ట్ మిషన్ కాకతీయ, ధరణి, అనేక స్కాముల్లో గొర్రెలది కూడా అంటున్నాడు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి సభలో ఎంక్వైరీ చేద్దామా అంటున్నాడు. ఏది, గొర్రెల స్కామ్ మీద ఎంక్వైరీ చేద్దామా, కేసీఆర్ కిట్ల స్కామ్ మీద ఎంక్వైరీ చేద్దామా, బతుకమ్మ చీరల కుంభకోణం మీద ఎంక్వైరీ చేద్దాం అంటే అటు కుంభకోణాలు, అటు కుటుంబ పార్టీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సేమ్. ఏంటి, ఇచ్చిన అవకాశం ఒక్క ఛాన్స్ అని అడిగి తీసుకుంటే ఏం జరిగింది? అటు మేనిఫెస్టో హామీలు అమలు చేయలేకపోయాడు, అన్ని అబద్ధాలు, ఏమీ చేయకుండా 99% హామీలు అమలు చేసేసానని చెప్పి చివరికి ఏం జరిగింది? 14 లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసం. పరిశ్రమలన్నీ తరిమేశాడు, పెట్టుబడులన్నీ పోయాయి, నిరుద్యోగం పెరిగిపోయింది. ఆయనకి ఇచ్చిన 5 ఏళ్ల పరిపాలనలో అరాచకాలు రాజ్యమేలాయి. ఏది, హింస, విధ్వంసాలు, కూల్చివేతలు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ సానుభూతి అనర్హుడయ్యాడు, కేసీఆర్ ప్రజల సానుభూతి కోల్పోయాడు. సో అంటే అంటే ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే వీళ్ళ మధ్యన అయితే బంధం అయితే ఉంది కానీ పైకి కనిపించట్లేదు అనుకోవాలా సార్? మరి ఇద్దరు మునిగారు, అంతే అంటే నిండా మునిగినాడికి చలే ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.